నేను ఈరోజు చెప్పబోయే కథ ఒక అమ్మాయి గురించి. తన పేరు ఐశ్వర్య. తను ఒక అనాథ. నాకు ఒక బేకరీ ఉండేది. సాయంత్రం అవగానే మిగిలిపోయిన బ్రెడ్ ముక్కలన్నీ అనాథ పిల్లలకు పెట్టేవాడిని. అందరూ పెద్ద పెద్ద ముక్కలు తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ నాకు చిన్న ముక్కే దొరికింది. అంకుల్, మాలాంటి పేద పిల్లలకి రోజు తినడానికి ఏదో ఒకటి పెడుతున్నారు కదా, థ్యాంక్స్ అంకుల్. పెద్ద పెద్ద ముక్కలు పట్టుకెళ్ళినా కనీసం ఒక్కడు కూడా థ్యాంక్స్ చెప్పలేదే. చిన్న ముక్క దొరికిన అమ్మాయి థ్యాంక్స్ చెప్తుందే. ఇది నిజంగా ఆమె మనసేనా? ఏమో చూద్దాం. అంకుల్, థ్యాంక్ యూ అంకుల్. ఇదేంటి గోల్డ్ రింగ్ లాగా ఉంది? పొరపాటున వచ్చిందేమో. అంకుల్కి ఇచ్చేద్దాం. అంకుల్, పొరపాటున మీరు ఇచ్చిన బండ్లో ఈ గోల్డ్ రింగ్ వచ్చింది అంకుల్. అమ్మా, నీ వ్యక్తిత్వం ఏమిటో, నీ బుద్ధి ఏమిటో చూద్దామని ఆ చిన్న రొట్టె ముక్కలో ఆ ఉంగరాన్ని నేనే పెట్టాను. అమ్మా, నువ్వు ఆర్థికంగా పేదదానివే కానీ బుద్ధిలో పేదదానివి కాదమ్మా. నేను నా కూతురుగా అంగీకరిస్తున్నాను. కృతజ్ఞత అనేది ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళే ఒక అద్భుతమైన ఆత్మీయ లక్షణం. Download ShareChat.